'అఖండ 2 తాండవం' సినిమా అయితే పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. నిన్న సినిమా ప్రీమియర్స్ అయితే జరగాలి. ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ అయింది. నిన్న సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈరోజు ఎలా అయినా సినిమాని చూద్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే సినిమా పోస్ట్‌పోన్ అయింది. అసలు సినిమా ఎందుకు పోస్ట్‌పోన్ అయిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో, సినిమా టాపిక్ దగ్గరకొచ్చేస్తే సినిమా పైన భారీ అంచనాలున్నాయి. సినిమా పైన మామూలు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే. 'అఖండ' సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ అయిందని. సో, 'అఖండ 1' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో 'అఖండ 2' సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి బాగున్నాయి. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను ఇంకా బాలకృష్ణ వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందంటేనే చింపేసుకుంటారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి సంయుక్త మీనన్. సంయుక్త మీనన్‌కి తెలుగు స్టేట్స్‌లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే విలన్ క్యారెక్టర్‌గా ఆది పినిశెట్టి చేస్తున్నాడు. ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేసిన ఈ సినిమాకి పోస్ట్‌పోన్ అనేది జరిగింది. ఎందుకంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి 14 రీల్స్ వాళ్ళు. 14 రీల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వాళ్ళకి మనీ అనేది ఇవ్వాలి. అంటే ఈ సంస్థ వాళ్ళు ఆ సంస్థ వాళ్ళకి మనీ అనేది ఇవ్వాల్సి ఉంది. సో, మనీ అనేది బ్యాలెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కోర్ట్‌లో కేస్ అనేది ఏశారు. వాళ్ళకివ్వాల్సిన బ్యాలెన్స్‌ని వాళ్ళకిచ్చే వరకు సినిమాని పోస్ట్‌పోన్ చేయాలని కోర్ట్‌లో కేస్ వేశారు. అందుకే సినిమా అనేది పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. అయితే ఈ కేస్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ఉంది. ఎప్పుడో 2014లో వచ్చిన 'వన్ నేనొకడినే' ఇంకా 'ఆగడు' సినిమా నుంచే ఈ కేస్ అనేది ఉంది. అప్పటినుంచి ఈ కేస్ అనేది కోర్ట్‌లో నడుస్తూనే ఉంది. వాళ్ళకివ్వాల్సిన బ్యాలెన్స్ వచ్చేసి 30,00,00,000 నుంచి 50,00,00,000 వరకు ఉందని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు 50,00,00,000 అంటున్నారు. మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే సినిమా రిలీజ్ అవ్వాలంటే కనీసం ఆ అమౌంట్‌లో సగం అమౌంట్ అయినా కట్టాలి అంటున్నారు. సగం అమౌంట్ కట్టినా కూడా సినిమా అనేది రిలీజ్ చేస్తామంటున్నారు. సో, అమౌంట్ కట్టే వరకు ఓటీటీలో కూడా సినిమా అనేది రిలీజ్ కాదు. అంటే ఇలా జరగడం అనేది ఇప్పటివరకు తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అది కూడా మన బాలయ్య సినిమాకి జరగడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఈ సినిమా కోసం బాగా కష్టపడి హిమాలయాస్‌లో షూటింగ్ అనేది చేశారు. బాలకృష్ణ కావచ్చు, సంయుక్త మీనన్ కావచ్చు, ఆది పినిశెట్టి కావచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను కావచ్చు. ప్రతి ఒక్కరు సినిమాకి అంటే బాగా కష్టపడ్డారు. కానీ చివరికి సినిమా వచ్చేసి పోస్ట్‌పోన్ అయింది. సో, ప్రెజెంట్ అయితే బ్యాలెన్స్‌ని సెటిల్ చేసే పనిలో ఉన్నారు. సినిమా అయితే పక్కా ఈ మంత్‌లోనే రిలీజ్ అవ్వచ్చు. డిసెంబర్ 18 కానీ, డిసెంబర్ 25 కానీ ఈ 2 డేట్స్‌లో సినిమా రిలీజ్ అవ్వచ్చు. ఒకప్పుడు బాలకృష్ణ ఒకే రోజు 2 సినిమాల్ని రిలీజ్ చేశాడు. అలాంటి బాలకృష్ణ సినిమా ఈరోజు పోస్ట్‌పోన్ అవ్వడం చాలా బాధగా అనిపిస్తుంది. సో, ఇది మ్యాటర్. ఇది ఎగ్జాక్ట్‌లీగా జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.